గురువుగారు మీరు అన్నారు కదా ఇందాక ఈ యోగాలు ఉంటే వాళ్ళు శివభక్తులుగా మారిపోతారు అని చెప్పేసి అని. ఎలా గురువుగారు అది ఎట్లా పాసిబుల్ అంటారు? అంటే శివభక్తులుగా అందరూ మారుతారు కానీ ఈ యోగం ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళు శివభక్తులే అవుతారు అనేసి అని చెప్పారు మీరు. చెప్తానమ్మా. దీనికి ఉపాసనా స్థానము అంటారు. ఓకే. అంటే పంచమ స్థానము, పంచమాధిపతి, పంచమంలో ఉండే గ్రహము అంటూ ఉంటారు. ఓకే. మీరు వినండి, మీరు వినే ఉంటారు, బోలాశంకరుడు అంటారు. అవును, బోలాశంకరుడు అంటే అతి మంచితనం. అంటే శివునికి ఎలా అంటే వీళ్ళకి ఇవ్వకూడదని కానీ వీళ్ళకి చేయకూడదు అనేటువంటి తత్వం ఉండదట. ఓకే. శివ అవతారాలలోనే అతి మంచితనంగా ఉన్న అవతారం ఎక్కువ అంటే ఇంకా అసలు, ఎందుకంటే మొత్తం తనదే కదమ్మా, పరమేశ్వరుడిదే కదా. అందుకనేంటి బోలాశంకరుడు అంటే ఏమిటి? అతి మంచితనం. బోలాతనం అంటే అతి మంచితనం. ఈ బోలాశంకరుడు ఎలాగో ఈ జాతచక్రంలో కూడా చంద్రశనులు కాంబినేషన్ లేదా చంద్రశనులు ఉపాసనా స్థానానికి వస్తే కూడా వాళ్ళు శివభక్తులు ఎక్కువగా అవుతారు. చంద్రశనులు లేదా కంప్లీట్గా శని, కంప్లీట్గా చంద్రుడైనా లేనట్లయితే పంచమ భావం వెళ్ళి శని రాసులతో లేదా చంద్రరాశులతో సంబంధం కలిగి ఉన్న వీళ్ళు శివభక్తులు అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే నమశివాయ అనడం అలవాటు అవ్వడం కానీ, వాళ్ళు అంటే శివభక్తి, శివుని ఆరాధన చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, మీరు ఏదైనా లైఫ్లో ఒకటి జరగాలి. మీ లైఫ్లో ఒక వివాహమే అనుకోండి, లేకపోతే కొంతమందికి పిల్లలు ఉంటారు కానీ వాళ్ళకి వివాహం చేయాలని అమ్మో డబ్బులు ఎక్కడ సరిపోవు కదా అని బాధపడుతూ ఉంటారు. అటువంటి విషయాలు కానీ ఏదైనా కానివ్వండి, శివుణ్ణి నమ్ముకున్నాను నాకేంటి అని అనుకుంటే ఖచ్చితంగా అది అలా అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంటి దగ్గర ఒక అతను శివార్చకుడు ఉంటాడు. ఆయన ఇప్పుడు లేడు, వేరే దగ్గర షిఫ్ట్ అయిపోయాడు. మొన్న రీసెంట్గా కలిసినప్పుడు నేను అడిగాను, మీరు శివుడిని అర్చిస్తుంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పండి అన్న అతన్ని అడిగినప్పుడు ఆయన మాట అన్నాడు, నేను మా నాన్నగారు మా అన్నదమ్ములు అందరం కలిసి పొలం పండించేవడం ఊర్లో. ఆయన ఏదో వర్డ్ వాడాడు, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ అది కొంచెం ముందుగానే కోత కోస్తారట. కోసే అయితే ఇతను వాళ్ళ ఫాదర్ అన్నట్ట, అరే మనం కోత కోసేద్దాం, 2 రోజులు అయితే మళ్ళీ వడగళ్ళ వర్షం పడేలా ఉంది, వడగళ్ళ వర్షం పడితే పంట మొత్తం నాశనం అయిపోతుందంటే, ఇతను మహాశివభక్తుడు కాబట్టి ఏమన్నా శివసేవకులం, శివుని నమ్ముకున్నాం, మనకెందుకు అట్లా అవుతుంది పదా అని చెప్పని ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్ట. 2 రోజుల తర్వాత కొద్దాంలే. వీళ్ళ ఫాదర్ అన్నట్టే రాత్రి పెద్ద వడగళ్ళ వాన పడింది. ఇంకా తెల్లారు లేచి ఫాదర్ ఒకటే ఏడుపు, అరే నిన్న చెప్తే నువ్వు వినలేదు, చూడు మొత్తం వడగల వాన పడింది, మొత్తం పంటంతా ఇదైపోతున్నాయి, అయిపోయింది, ఇక వేస్ట్ అది ఇది అనగానే సరే నాశనం ఏదో చూద్దామని వెళ్ళారు. వెళ్తే వీళ్ళ పంట అలాగే ఉండి మిగతా చుట్టుపక్కల ఉన్నది మొత్తం నాశనమైంది. ఇక్కడ మాత్రం వర్షం పడలేదు. ఇది నాకు స్వయంగా వ్యక్తి చెప్పాడు, మహాశివభక్తులు అతను. అది నిజంగా స్వయంగా జరిగిపోయింది, 100% స్వయంగా జరిగినటువంటి నిజం అది. అంటే ఏమిటంటే అంత నమ్మకం. ఇవాళ నాకు కుదరట్లేదు, ఎక్కడికో వెళ్ళాలి వాళ్ళు, సంథింగ్ ఎవరో ఏదో జరిగింది అక్కడ, ఇవాళ కోత కోయడం కుదరట్లేదు కానీ అక్కడికి వెళ్ళాలి తప్పదు. శివుడు ఉన్నాడుగా, నాకేం భయం, శివుడే చూసుకుంటాడు. అంటే ఎంత నమ్మకం అంటే ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆయన చూసుకుంటాడు నా పొలాన్ని, నాదేంటి ఆయనది, ఆయనది ఆయన చూసుకుంటాడు, నేను ఎందుకు వెంగపడాలి అనేటువంటిది కనుక మీకు పరిపూర్ణంగా ఉంటే అక్కడ వర్షం పడకుండా చూసుకున్నాడు ఆయన. నిజంగా అసలు చుట్టూ పడడం ఏంటి, మధ్యలో ఒక్క పొలానికి మాత్రానికి వర్షం పడకపోవడం అంటే అది నిజంగా శివభక్తితోనే సాధ్యం అవుతుంది. చూడండి అసలు అది స్వయంగా జరగడం మీకు చెప్పడం అవుతాను అంటే ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది. అంటే ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్పానంటే, శివుణ్ణి కనుక పట్టుకుంటే నాకు పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పి మీరు పనులు మీరు చేసుకుంటే లేకపోతే ఆయనే మొత్తం చూసుకుంటాడు. కేవలం అందరూ ఏమనుకుంటారు, ధనమే, డబ్బులు ఉంటేనే గొప్ప అనుకుంటారు. కాదు, ధనాన్ని మించినవి చాలా ఉన్నాయి. ఆరోగ్యం లేకపోతే ధనం ఉన్నా వేస్టే. అదేవిధంగా పరువు, నలుగురి మధ్యన ఉండేటువంటి మాట, మంచి సంతానము, ఇవన్నీ కూడా గొప్పవే. కాబట్టి ఏంటంటే ఈశ్వరానుగ్రహం అంత గొప్పది.